గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి మెయిన్గా చాలా మంది ఈ ఎన్సీసీ కానీ లేదంటే పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఉంటారు. క్యాప్ అంటాం, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్, క్యాప్ సిఏపి. ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో మీ పేరెంట్స్ వర్క్ చేస్తే వాళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్ కిందకి వస్తాడు. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మాత్రమే. ఓకే, సో రిమైనింగ్ కాకుండా ఓన్లీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, ఈ త్రీ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళని క్యాప్ రిజర్వేషన్ కింద కన్సిడర్ చేస్తారు అన్నట్టు. మీ పేరెంట్స్ ఒకవేళ మీ నాన్న మీ అమ్మ పనిచేస్తా ఉంటే క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది, సిఏపి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్. క్లియర్. సో మనకి మూడు ఉంటాయండి. ఒకటేమో నార్మల్ గా ఎన్సీసీ ఉంటుంది. క్లియర్, ఎన్సీసీ ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కింద ఎన్సీసీ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ క్యాప్ ఉంటుంది, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్. స్పోర్ట్స్ అనేది ఉండదు స్పెషల్ రిజర్వేషన్ కింద, స్పోర్ట్స్ లేదు సిపికి ఇట్లా. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ కూడా లేదు, ఎన్ఎస్ఎస్ ఎప్పటి నుంచో లేదు, స్పోర్ట్స్ కూడా ఎప్పటి నుంచో లేదు. ఎప్పుడు ఫిల్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈ సీట్స్ నీకు ఎన్సీసీ ఉన్నా, పిహెచ్సి ఉన్నా, క్యాప్ ఉన్నా, ఇవన్నీ సీట్స్ సెకండ్ పేజ్ లో ఫిల్ చేస్తారు. క్లియర్. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో మీరు చేసుకోవాలంటే అంటే చేసుకోవాలి. ఫస్ట్ పేజ్ లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎక్కడ అడగది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఎక్కడ అడగది, అండ్ క్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ కూడా అడగదు మీకు ఈ ఫస్ట్ పేజ్ లో. ఫస్ట్ పేజ్ లో మీకు వితౌట్ స్పెషల్ రిజర్వేషన్ మీరు ట్రై చేసుకోవాలి నార్మల్ పర్సన్స్ లాగా. ఇప్పుడు నాకు ఎన్సీసీ ఉంది, నేను ఎన్సీసీ ఉంటే ఫస్ట్ పేజ్ లోనేమో వితౌట్ ఎన్సీసీ ట్రై చేసుకుంటా, ఎన్సీసీ ఉండేది ఫస్ట్ పేజ్ లో. సో సెకండ్ పేజ్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ పేజ్ లో నేను నార్మల్ క్యాండిడేట్ లాగా ట్రై చేసుకుంటా. అంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయినాక ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నేను కూడా చేసుకుంటా. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్, 9th డిగ్రీ బోనఫైడ్స్, టీసీ ఇవన్నీ అప్లోడ్ చేసుకుని, ఆధార్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేసుకొని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటా. ఫస్ట్ పేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెడతా, సీట్ కూడా అలాట్ అవుతుంది నాకు. ఫస్ట్ పేజ్ లో సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ సీట్ నాకు ఓకే అనుకుంటే, నాకు అనుకున్న సీట్ వస్తే ఇక నేను సెకండ్ పేజ్ పెట్టుకోను, అవసరం లేదు నాకు, అలానే జాయిన్ అయిపోతా. ఒకవేళ ఫస్ట్ పేజ్ లో అనుకున్న సీట్ నాకు రాకపోయి ఉంటే అప్పుడు నేను సెకండ్ పేజ్ పెట్టుకుంటా. సో ఈ సెకండ్ పేజ్ లో స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ లో నువ్వు నార్మల్ క్యాండిడేట్ లాగా ట్రై చేసుకుంటే నీకు సీట్ వస్తే అనుకున్న సీటు ఓకే. ఒకవేళ అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్ లో నీకు రాకపోతే అప్పుడు నీ స్పెషల్ కేటగిరీని యూజ్ చేసుకుని సెకండ్ పేజ్ లో ట్రై చేసుకోవచ్చు. సెకండ్ పేజ్ లో మనకి వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత, ఇది ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిపోయింది, సెకండ్ పేజ్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఒక 2-3 days టైం ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఆఫ్లైన్ లో పిలుస్తారు. నార్మల్ గా ఆఫ్లైన్ లో ఎక్కడికి పిలుస్తారు అంటే, లాస్ట్ టైం అయితే ఉస్మానియా యూనివర్సిటీకి పిలిచారు, అప్పుడు ఉస్మానియా సిపికెట్ కండక్ట్ చేసింది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. మరి కాకతీయ యూనివర్సిటీకి పిలుస్తారా, హన్మకొండకి, లేదంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి పిలుస్తారో తెలియదు. ఓన్లీ ఎన్సీసీ సర్టిఫికెట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజబిలిటీ పిహెచ్సి సర్టిఫికెట్ అండ్ నెక్స్ట్ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్, ఈ మూడు ఉన్న వాళ్ళు మాత్రమే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఆ పర్టికులర్ సర్టిఫికెట్ పట్టుకొని రావాల్సి ఉంటుంది, వచ్చి వెరిఫై చేసుకోవాలి అంతే. మిగిలిన మెమోలు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో మీ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ ఇన్కమ్, బోనోఫైడ్స్ ఇవన్నీ ఆల్రెడీ అప్రూవ్ అయిపోతాయి, వెరిఫై అయిపోతాయి. మనము ఇవన్నీ ఆన్లైన్ లో చేసుకుంటాం అన్నట్టు. ఓన్లీ ఎన్సీసీ సర్టిఫికేట్ పట్టుకొని మీరు పిలిచినప్పుడు పోవాల్సి ఉంటుంది సెకండ్ పేజ్ లో. అది పోయిన తర్వాత మీరు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు అప్డేట్ చేస్తారు, సిస్టమ్ లో అప్డేట్ చేస్తారు. ఈ పర్సన్ ఎన్సీసీ ఉంది, ఈ పర్సన్ కి పిహెచ్సి ఉంది, ఈ పర్సన్ కి క్యాప్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి అప్డేట్ చేస్తారు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు జరుగుతుంది ఇది. అప్డేట్ చేసినాక అప్పుడు మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అందరితో పాటు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్ అలాట్మెంట్ లో అప్పుడు ఎన్సీసీ సీట్స్ ఫిల్ అవుతాయి. ప్రతి క్లాస్ లో ఒక ఎన్సీసీ సీట్ ఉంటుంది. నార్మల్ గా ఒకటి క్యాప్ ఉంటుంది, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్, లేదంటే ఒకటి డిజబిలిటీ ఉంటుంది. సో ఆ కోటాను బేస్ చేసుకుని అలాట్ అవుతాయి అన్నట్టు. అర్థమైంది కదా ఇప్పుడు. ఫస్ట్ పేజ్ లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోర్రి, అక్కడ పిహెచ్సి కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ అడగది. ఫస్ట్ పేజ్ అయిపోతుంది, ఫస్ట్ పేజ్ లో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ పేజ్ ఓకే అనుకున్నాను అనుకో, ఇక సెకండ్ పేజ్ కి అవసరం లేదు, స్పెషల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు, స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ పేజ్ లో అనుకున్న సీట్ రాకపోతే అప్పుడు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు పిలుస్తారు కదా మీకు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీ ఎన్సీసీ సర్టిఫికేట్, పిహెచ్సి సర్టిఫికేట్, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ పట్టుకొని పోయి వెరిఫై చేసుకోవాలి ఆఫ్లైన్ లో. వెరిఫై చేసుకొని సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఆ స్పెషల్ కోటా ఉంటుంది. సెకండ్ పేజ్ అలాట్మెంట్ లో ఎన్సీసీ సీట్ ఫిల్ అవుతుంది, పిహెచ్సి సీట్ ఫిల్ అవుతుంది, నెక్స్ట్ నార్మల్ సీట్ ఫిల్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇది అన్నట్టు మీకు ఇట్లా ట్రై చేసుకోవచ్చు స్పెషల్ కేటగిరీకి సంబంధించింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్ లో అయితే పార్టిసిపేషన్ చేయరు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లా అందరితో పాటు నార్మల్ గా వితౌట్ స్పెషల్ కేటగిరీ ఫస్ట్ పేజ్ లో పార్టిసిపేషన్ చేయరు. మీకు ఒకవేళ అనుకున్న సీట్ వచ్చింది అనుకో, ఇది ఏం అవసరం లేదు. లేదు నాకు అనుకున్న సీట్ రాలే అన్నప్పుడు ఎన్సీసీ కోటా కింద, లేదంటే డిజబిలిటీ కోటా కింద, పిహెచ్సి కోటా కింద, లేదంటే క్యాప్ కోటా కింద సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ట్రై చేయరు. అండ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు వాళ్ళు డేట్స్ ఇస్తారు, నేను మీకు అప్డేట్ చేస్తాను ఆబ్వియస్లీ. అది చేసి డేట్స్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమయ్యేటట్టు చెప్పిన 5 నిమిషాలు.
ఇక మీకు ఇప్పుడు కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ పెట్టుర్రి. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే క్యాంపస్ స్టూడెంట్ అని మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో ఓపెన్ చేయగానే కింద యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లోపలనే సిపికెట్ గైడెన్స్ అని కనిపిస్తుంది, దాని కింద బై నౌ ఆప్షన్ ఉంటుంది, బై నౌ క్లిక్ చేసి పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ కావాలంటే మీ కోర్స్ ఉంది, ఇప్పుడు ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ ఎంఏ కానీ రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ కోర్సు తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉంది, ఎన్ని యూనివర్సిటీస్లలో ఉంది, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఉంది, ఎన్ని ప్రైవేట్ కాలేజీలలో ఉంది, అది రెగ్యులర్ సీటా, సెల్ఫ్ ఫైనాన్స్ సీటా, పేమెంట్ సీటా, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో అని మొత్తం డాటా మనకు అక్కడ అవైలబుల్గా ఉంది పీడిఎఫ్ రూపంలో. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, కోటి విమెన్స్, జేఎన్టీహెచ్, ఆల్ యూనివర్సిటీస్ కాలేజెస్ లిస్ట్ విత్ నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కోర్స్ ఫీజ్ ఎంత అని చెప్పేసి కూడా అవన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు మన యాప్లో. అండ్ అలాంగ్ విత్ దట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి ఆ వీడియో ఉన్నది, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పర్సనల్ చాట్, నాతోటి ఎప్పుడు 24/7 నేను యాప్లోనే ఉంటాను, మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మెసేజ్ చేయండి, విత్ ఇన్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ పేమెంట్ చేసి ఆ సిపికెట్ గైడెన్స్ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు తర్వాత పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అయిపోయేసరికి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా యూ కెన్ టెక్స్ట్ మీ డైరెక్ట్లీ ఇన్ యాప్. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి, అన్నిటికి రిప్లై చేయలేను కాబట్టి ఈ ఓన్లీ ఫర్ సిపికెట్ మన యాప్లో కోర్స్ పెట్టడం జరిగింది, వేరే ఏం లేదు. మీకోసమే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరి యాప్ తీసుకొచ్చి ప్లే స్టోర్లో పెట్టుకున్నా, అందుకే చిన్న అమౌంట్ పెట్టిన దానికి, ఆ అమౌంట్ వస్తే నేను ఈఎంఐ కట్టుకోనికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో యూర్ ఆల్ మై జూనియర్స్, ఐ జస్ట్ వాంట్ యూ టు ప్లేస్ ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీ, అది మీ ర్యాంక్ని బేస్ చేసుకొని. అర్థమైందా? ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఈ 2 months అయిపోయేంత వరకు నేను ఉంటా మీతోటి ఆ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అయితే. డన్. థ్యాంక్ యూ సో మచ్. మరి వీడియో అయితే అందరికీ షేర్ చేయరు, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ క్యాప్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అయితే షేర్ చేయండి. డన్. ఉంటా. బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్.